ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిడిఎఫ్డి అనే గవర్నమెంట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉందండి. దాని నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది మనకి హైదరాబాద్లో సెటిల్ అయ్యే వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. దీనికి ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ మీకు శాలరీ 84,000కి పైనే ఉంటుందన్నమాట. ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మీకు 21 జూన్ వరకు కూడా ఉందండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే cdft.org.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన మనకి అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఆఫీసర్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. సిడిఎఫ్టి అంటే ఏంటంటే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఇది మనకి హైదరాబాద్లో ఉప్పల్లోనే ఉందన్నమాట. సో మనకి జాబ్ పోస్టింగ్ కానీ ఇంటర్వ్యూ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25th మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ మీకు 21 జూన్ వరకు కూడా టైం ఉంది. అదేవిధంగా మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో అది ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలన్నమాట. దానికి మీకు హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి 5th జూలై వరకు కూడా టైం ఇచ్చారు. సో ఈ విధంగా ఉంటుందండి. మనం పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము క్లియర్గా. ఇది ఏ పోస్ట్కి అంటే అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో తీసుకుంటున్నారనమాట. దీని డీటెయిల్స్ ఏంటి? అకౌంట్స్ ఆఫీసర్ డెసిగ్నేషన్, బేసిక్ పే మీకు లెవెల్ 7 ప్రకారం 44,900 పే చేస్తారండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 84,873 రూపీస్ వస్తుందంట శాలరీ. నెంబర్ ఆఫ్ పోస్ట్ 1 అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ మీకు 30 ఇయర్స్ ఉండాలి. 30 ఇయర్స్ దాటి ఉండకూడదు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఆర్ ఎంబీఏ ఫైనాన్స్ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారండి. మీకు దీనికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. మీరు పీజీ డిప్లొమో చేసి ఉండాలి, లేదంటే ఎంబీఏ ఫైనాన్స్లో చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీకు అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మనం దీనికి ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ cdft.org.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. దానిలో న్యూ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి మీకు ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తున్నారనమాట. తర్వాత మీరు ఫోటోగ్రాఫ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వాలి. ఫీ పేమెంట్ చేయాలండి. ఫీ పేమెంట్కి కూడా మీకు లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా దానికి వెళ్ళి ఫీ పే చేయొచ్చు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రెమిట్ ద అప్లికేషన్ ఫీజ్ 200 రూపీస్ పేమెంట్ ఉంటుందంటండి. సో అది మీరు పే చేయాలన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు అది ప్రింట్ తీసుకొని ఒక హార్డ్ కాపీ సబ్మిషన్ అనమాట. ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ బై క్యాండిడేట్ అండ్ అకంపనీడ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ అటాచ్మెంట్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అంటున్నారండి. ఓన్లీ అప్లికేషనే కాదు, ఆ అప్లికేషన్తో పాటు మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ ప్రతి దాని మీద సైన్ చేసి పంపించాలన్నమాట. అది దేనికి అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది మీరు పైన ఎన్వలప్ మీద రాయాలి. ఆన్ ద ఎన్వలప్ అంటున్నారు. ఈ అడ్రస్కి పంపాలంటే టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఇన్నర్ రింగ్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్ 5,39 ఈ అడ్రస్కి పంపాలి. ఆన్ ఆర్ బిఫోర్ 5/7. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 21/6 వరకే ఉందండి. తర్వాత హార్డ్ కాపీ సబ్మిషన్కి మాత్రం 5th జూలై వరకు కూడా టైం ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అటాచ్డ్ విత్ ఆన్లైన్ సబ్మిటెడ్ అండ్ ప్రింటెడ్ హార్డ్ కాపీ అన్నారు కదా. చూసుకోండి క్లియర్గా. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటారో అది ఎక్నాలజ్మెంట్, ఫీ కట్టింది ఎక్నాలజ్మెంట్ వస్తుంది కదా, అదొకటి. రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్స్ మీరు అప్లోడ్ చేసిందే పెట్టాలన్నమాట, అదొకటి పేస్ట్ చేయండి. అదేవిధంగా అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్ సరిపోతుందండి.
లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, మార్క్ షీట్లు అవి పెట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది పెట్టాలి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్ పెట్టాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలన్నమాట, అది పెట్టాలి. వ్యాలిడ్ డాక్యుమెంట్ ఫర్ ఐడెంటిఫికేషన్, ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ పెట్టమంటున్నారు. ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ సపోర్ట్ టు క్లెయిమ్, మీకు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా పెట్టాలి. ఇవన్నీ కూడా ఫోటోస్టాట్ తీసుకొని మీరు ప్రతిదాని మీద సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు కాబట్టి ప్రతిదాని మీద సైన్ చేసి అప్లికేషన్స్కి మీరు ఎన్క్లోజ్ చేసి పంపించాలండి. పైన చెప్పిన అడ్రస్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. మీకు దీనికి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే, సెలెక్షన్ షెల్ బి మేడ్ త్రూ ఇంటర్వ్యూ, ఓన్లీ ఇంటర్వ్యూనే, మనకి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. ఒకవేళ మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి ఎగ్జామ్ పెట్టాలా అనేది ఆలోచిస్తారు, తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటారనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం. మీకు అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ అండి. మంత్లీ శాలరీ మీకు 84,873 ఉంది. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.